హాయ్ అండి, ఈరోజు అయితే మటన్ కర్రీ వండుతున్నాను. మటన్ కర్రీ అయితే తీసుకొచ్చి ఫస్ట్ అయితే కుక్కర్లో వేసాను. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పౌడర్ కొంచెం వేసేసి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసి, కొంచెం టమాటా వేసి మంచిగా ఒక 5 విజిల్లు పెట్టాను. 5 విజిల్ల తర్వాత తీసి ఒక బౌల్లో సగం వేసి, ఈ సగం మటన్ ఉంది కదా, సగం మటన్లోకి సొరకాయ ముక్కలు కొన్ని, ఒక 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం మంచిగా ఉడికినాక ఇందులో చింతకాయ పులుసు అయితే వేస్తున్నాను. ఒక గుప్పెడన్ని చింతకాయలు తీసుకొని ఉడకబెట్టి ఆ పులుసు తీసి ఇందులో వేసేస్తున్నాను. ఇది మంచిగా మసలాలి. ఎంత టేస్ట్ ఉంటుందంటే 2 కర్రీలు చేసుకున్నట్లయితుంది. చాలా బాగుంటుంది. ఈ పులుసు తినని వాళ్ళకి ఆ కర్రీ పెట్టొచ్చు. ఈ పులుసు ఇష్టంగా తినే వాళ్ళు పులుసు తినొచ్చు. ఎంత బాగుంటుందంటే కొంచెం మిరియాల పౌడర్ వేసి మంచిగా మసలబెట్టాలి. మసలబెట్టిన తర్వాత ఆఫ్ చేసేసి కొంచెం పులుసు మొత్తం మంచిగా కొంచెం చిక్కబడ్డాక